ఏంటి ఈవిడ గారు సయ్య ఆటలాడాలంటే తమరు ఉయ్యాలలు కట్టి ఊపుతారా? లేకపోతే ఇవాళ ఏమన్నా ఆటల తద్దా? నీది అంట్ల బుద్ధి, అందుకే అలా మాట్లాడుతున్నావు. ఇది హంస కోరిక మేరకు మేనేజ్మెంట్ కస్టమర్ల కోసం ఏర్పాటు చేస్తున్న ఊయల. అయితే మేం కూడా ఊగొచ్చన్నమాట. కట్టు కట్టు, నేను కూడా ఊగాలి. ఇదే ఫస్ట్ ఊయల. తమరు ఇనాగ్రేట్ చేస్తే ఊయలు ఊగవు గాని ముందు కోరింది హంస. తనే ఊగుతుంది. నీ దరిద్రపు బోని ఎందుకు? చూడు, మొగుడ్లా మాట్లాడుకో. నేను కస్టమర్ని, నాకు రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోకు. కస్టమర్ అయినా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తే టాలరేట్ చేయం. అంటే నేను ఊగకూడదా? ఇందులో ఊగొద్దు. చాలా ఉయ్యాళ్ళు కడతాం. నీకు ఇష్టమైన నీ రోజులు ఊగు, ఊరేగు. నేను ఇందులోనే ఊగుతా. చెప్తే వినపడట్లేదా? ఇది నా స్పెషల్. నీకు వేరే కడతానంటున్నాడుగా. ఏ స్పెషల్ లేదు, గిషల్ లేదు. నేను ఊగి తీరాల్సిందే. ఎలా ఊగుతావో నేను చూస్తాను. ఏ ఉయ్యలెక్కకుండా ఆపుతావా? తను కాదు, నేను ఆపుతాను. ఏం చేస్తామే? ఆవిడ ఎలా ఊగుతుందో చూస్తా. దురుసుగా ప్రవర్తిస్తే మర్యాద తప్పాల్సి వస్తుంది. హంస రా. ఆగవే, నేనెక్కుతా. ఆగవే, రావే, రా ఇటు. ఏయ్, ఆగవే, నేనెక్కుతా. ఏంటి నువ్వు? రా ఇటు, నేనెక్కుతా. చూడనా, కాస్త కాకపోతే కాస్తైన బుద్ధి లేదా నీకు? అదే నేను అడుగుతున్నాను. కాస్త కాకపోతే కాస్తైనా కనికరం లేదా నీకు? పెళ్ళం ముందు దీన్ని ఉయ్యలెక్కించాలని చూస్తావా? ఏ మగాడైనా ముందు భార్య సంతోషమే కోరుకుంటాడు. ఇప్పుడేగా కస్టమర్ని అన్నావు. ఎలా అన్నా నీలో మార్పేం లేదు కదా. ఏయ్ తప్పుకోవే, ఈ ఉయ్యాల నాది. ఏయ్ బావా, ఏంటే నువ్వేంటి ఇక్కడ? పద. హంస గారు మీరండి. జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. సాకేత్, కొంచెం ఊపువా. Oh, what a couple! Madam, smile, smile. Yeah, lovely smile. Thank you. Bye. ఎక్స్క్యూజ్ మీ, Yes? క్లోజ్ లో ఒక స్టిల్ కావాలి. Definitely, yeah. Come Okay. on, smile please. Beautiful couple, yeah. Thank you, ma'am.
ఒక్క నడు విరగాలి. ఏమైంది హంస? మెల్లిగా. నడుం కలుక్కుమంది. మెల్లిగా లేవండి. లేవలేకపోతున్నాను. మెల్లిగా లేవండి, ట్రై చేయండి. రోగం కుదిరింది. అయ్యో హంస, నిల్చోలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను రూమ్ కి తీసుకెళ్ళవా? ఒక నిమిషం హంస, నేను డాక్టర్ ఫోన్ చేస్తాను. వద్దు సాకేత్, మొన్న నా కాలు బెణికితే స్ప్రే చేసావు కదా, అది స్ప్రే చేస్తే సరిపోతుంది. ఓకే. మెల్లగా మెల్లగా సాకేత్. ఓకేనా? ఓకే. రాకా స్వర్ణ, రా. ఎక్కడికి స్వర్ణ? రా, నీకే తెలుస్తుంది. స్వర్ణ ఆగు. రా. ఎక్కడికి ఎక్కడికి? పిచ్చి ముదిరి పైత్యం తలకెక్కి సిగ్గు వదిలి తన్నుకుంటున్నారు. వాళ్ళ భాగోతం నువ్వే కల్లారు చూద్దు గాని రా. అప్పుడు గాని నా బాధ, వాళ్ళ రోత నీకు అర్థం కాదు. రాక రా. స్వర్ణ చూడక్క. అక్కడే సాకేత్, చాలా నొప్పిగా ఉంది. నువ్వు రాసే చోట కాస్త బలంగా రాయవా? కలుక్కుమంటుంది. ఓకే. చాలా నొప్పిగా ఉంది సాకేత్. ఈ పక్క కలుక్కుమంటుంది, ఈ పక్క రాయవా? ఓకే. హే, రాయి. ఇంకా ఇంకా రాయి. హాయిగా మూలుగుతుంది. స్వర్ణ ఆగు. ఆగు. దానిది కలుకు కాదు, దొంగ వేషాలు. ఆ వంకతో కులుకుతుంది. స్వర్ణ ఆగు, ఆవేశపడకు, కాస్త ఆగు. సాకేత్, ఏంటిది? వదిన పాపం నడుం పట్టిందంటేను. దానికి నడుం పట్టలేదు, నిన్ను ఉడుంలా పట్టుకుంది. సిగ్గులేని జన్మ. స్వర్ణ ఏయ్, నార్మోయ్. తెగుబడి నడువు అప్పచెప్పింది కాక ఇంకా అరుస్తావేంటే? గుండె రగిలిపోతుంది. ఏయ్, స్వర్ణ, నీకు కూడా కాస్త కాకపోతే కాస్తన్నా లేదా? నువ్వేమన్నా వెయిన్ మాలిష్ పని చేస్తున్నావా? షట్ అప్. యో షట్ అప్. ఇది హోటలా, మసాజ్ సెంటరా? నువ్వు ఓనర్వా, బాయ్వా? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా? ఏం కూసావే? సాకేత్ ఆగు. ఎలా వాగుతోందో చూడొదినా. కస్టమర్ కదా అని నేను. కస్టమర్ అయితే ప్రాబ్లం వస్తే డాక్టర్ని పిలిపించాలి, అంతేకాని నువ్వు సేవలు చేయడం ఏంటి? అసలు నువ్వు ఊయల తాడు కొయ్యబట్టే కదే ఇదంతా. నేను ఉయ్యాల తాడుకొస్తే నువ్వు నా తాళి తెంపాలని చూస్తావా? అది అన్ని వదిలేసింది కానీ నేను నిన్ను వదిలేలేదు. ఎంత బాగా నడు చుప్పి ఆయింట్మెంట్ రాయమంది, నువ్వు రాస్తున్నావు. నిన్ను స్వర్ణ
స్వర్ణ ఆగవే స్వర్ణ ఆగు నా నన్ను మాట వదలక్క. దీని సంగతి స్వర్ణ చూస్తాను ఈరోజు. ఆగు స్వర్ణ నా మాట విను ఆగు ఆగు బగబగమని ఒళ్ళంతా మండుతుంటే ఆగమంటావేంటి ఆగమంటావు? మీరంతా దాన్ని వెనకేసుకొని రావడం వల్లే అదిలా బావ కోసం ఎగబడుతుంది. అగ్నికి ఆజ్యం పోస్తున్నారు, అది దావా నలంలా దహనం చేస్తుంది. అక్క, నువ్వు బుద్ధి చెప్తావా, నన్ను చెప్పమంటావా? మీరు వదిలేస్తే నేను ఈ హోటల్ విషయాలు, ముఖ్యంగా వీళ్ళ విషయాలు అన్ని మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కిస్తా. ఏం చేసామని మీడియాకి ఎక్కిస్తావు? ఏం చేసావా నిన్ను? ఆగు నా మాట వింటా. నా మొగుడు బద్నాం అవుతాడని ఇన్ని రోజులు ఆగాను. మీరిద్దరూ ఇలా బరి తెగిస్తే బజార్న పాడేస్తాను. ఏయ్, ఎవరే బరి తెగించింది? ఎక్కించవే. ఏ మీడియాకి ఎక్కిస్తావో ఎక్కించు. అన్నిటికీ సమాధానం నా దగ్గర ఉన్నాయి. పదవే, పద. సాకేత్ ఇప్పుడే పద. సాకేత్ పదవే. ఆగు. రా. సాకేత్ నా మాట విను పద. సాకేత్. సాకేత్ దాన్ని వదలు. పద. వదలు. వదలు సాకేత్ వదలు. స్వర్ణ నువ్వు వెళ్ళు, సాకేత్తో నేను మాట్లాడతాను. ఈయన గారితో మాట్లాడమే కాదు, దానికి పెట్టాల్సిన గడ్డి బాగా పెట్టు, లేకపోతే నేను అన్నంత పని చేస్తా. పరాయి గడ్డికి ఆశపడకుండా గడ్డి మీద విరక్తి కలిగేంత పెట్టు. ప్లీజ్ స్వర్ణ, నేను మాట్లాడతానన్నాను కదా, నువ్వు వెళ్ళు వెళ్ళు. సాకేత్ ఆగు. ఏంటిదంతా సాకేత్? అది తప్పుగా చూస్తోంది, తప్పుగా మాట్లాడుతోంది. ఇందాక నేను చూశాను. అదే కాదు, ఎవరు చూసినా అలాగే మాట్లాడతారు. నాకేం తప్పుడు ఆలోచన లేదు. తను మంచిదే. మాకు ఎలాంటి ఆలోచనలు లేవు. మా మనసులో ఏ అభిప్రాయమూ లేదు. కంటికి అవన్నీ కనిపించవు. వాళ్ళు అనుకునేది మీరు ఆపలేరు. ఎవరు ఎంత మంచైనా, ఎవరికి ఏ అభిప్రాయాలున్నా, చనువు హద్దు మీరితే తప్పుగా అనుకునే అవకాశం ఉంది. అనుకునే వాళ్ళ ఆలోచనల్ని నువ్వు మార్చలేవు. అసలు నీకు అవతల వాళ్ళ గురించి, వాళ్ళ మనసులో ఉన్నదాని గురించి తెలీదు. తను ఆడపిల్ల, నువ్వు మగాడివి. మీ మధ్య ఇంత క్లోజ్నెస్ అంత మంచిది కాదు. అర్థం చేసుకో సాకేత్. తప్పు చేయనప్పుడు, తప్పు కానప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని భయపడి నా మనసు నేను వంచుకోను. భయపడకపోతే, పట్టించుకోకపోతే, లిమిట్స్ దాటితే తర్వాత తల దించుకోవాల్సి వస్తుంది. చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఎవరి ఏడుపులు నేను పట్టించుకోను. సాకేత్ సాకేత్ అయిందా? సాకేత్కి నేనంటే ఎంత మంచి అభిప్రాయం ఉందో తెలిసిందా? నీ ఇన్స్ట్రక్షన్ కూడా వినడం లేదు. తాను అలా అనుకునే అవకాశం కూడా ఇవ్వను. అది నీ భ్రమ. సాకేత్ నా మాట మీరడు. ఎలా చెప్పాలో, ఎలా నచ్చ చెప్పాలో, ఎలా ఒప్పించాలో, నీ నుంచి ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. కల్లా నేననుకున్నది దక్కించుకుని తీరుతాను. నా జాతకంలో కూడా అదే ఉంది. రేఖలు మారుతుంటాయి అంటారు. మారకపోతే నేను మారుస్తాను. రేఖలే కాదు, నీ తలరాత కూడా మార్చగలను. రాసిన బ్రహ్మే మార్చలేడు. కాలం మార్చగలుగుతుంది, ఆత్మ బలం మార్చగలుగుతుంది. నీతో వాదన నాకు అనవసరం. ఎవరిని మార్చాలో వాళ్ళని మారిస్తే నీ కలలు కళ్ళలవుతాయి. నీ ఆటకు అడ్డు వేస్తారు. నీ నాటకానికి తెర పడుతుంది. పోయి పోయి పిఠాపురం సీతామహాలక్ష్మితో పోటీకి దిగాం. హంస, మట్టి కరిపిస్తాను. పట్ట పగిలే చుక్కలు చూపిస్తాను. సాకేత్తో కలిసి పగలే అరుంధతిని చూస్తాను. నీ కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తాను. అరుంధతిని చూసే ప్రయత్నం చేస్తే నువ్వింకేం చూడకుండా అందరాలు అయ్యేటట్టు నేను చేస్తాను. నీ సంస్థానం మొత్తం కదిలొచ్చినా నిన్ను కాపాడుకోలేరు. నీకు స్థానం అనేది లేకుండా పోతుంది. జాగ్రత్త. ఏంటి ఛాలెంజా? ఛాలెంజే.
కాస్త కాకపోతే కాస్తైనా బుద్ధి లేదా నీకు? అనవసర ప్రయత్నాలు ప్రయాసలు వద్దు స్వర్ణ. వాళ్ళంతా ఒకే అభిప్రాయంతో, ఒకే మాట మీద, ఒకే ప్రయత్నంతో, ఒకే నిర్ణయంతో ఉన్నారు. ఎలా అయినా హంస సాకేతులను ఏకం చేయాలని చూస్తున్నారు. అలాగే ఆ హంస మీ ఆయన్ని వదిలేలా లేదు. నేను నా మొగుడిని వదులుకోవడానికి సిద్ధంగా లేను. నీ మొగుడు నిన్ను వదిలించుకొని ఆ హంసకు దగ్గరవ్వాలనుకుంటున్నాడు. ఆల్రెడీ అయ్యాడు. చూడు స్వర్ణ, మగాడు నో అనుకున్న ఆడదాన్ని దగ్గరకు రానివ్వడు. ఇంకా కావాలని కోరుకుంటే విలువ ఉండదు, పైగా చులకనవుతావు. ఎందుకు పదే పదే ఈ మధ్య నువ్వు ఇలా చెప్తున్నావు? ఆ, అతన్ని, ఆ హంసని దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి, నువ్వు నా మనిషివి కాబట్టి, నీ విలువ గౌరవం కాపాడడానికి చెప్తున్నాను స్వర్ణ. బావని వదిలేస్తే విలువ ఉంటుందా? నువ్వే వదిలేస్తున్నావు. అప్పుడు విలువ తగ్గేది అతనికి, నీకు కాదు. అతన్నే అనుమానిస్తారే. చెప్పు తెగుద్ది. ఏంటి బావని అనుమానించేది? మాకు కొడుకున్నాడు. నేను వదిలేసిన మొగుడిని వదిలేసిన గద్దర్ది అంటారు. బాబు వదిలేసిన మొగుడు వదిలేసిన దరిద్రబ్ది అంటారు. విదిలిస్తున్నా పట్టుకుని వేలాడతావా? నా మొగుడు ఏమన్నా భరిస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పతివ్రత మాటలు మాట్లాడుతున్నావే. నిన్నటిదాకా అన్నీ మరచి మొగుడని విలువ లేకుండా ఎంత మాట పడితే అంత మాట అన్నావు. ఎలా పడితే అలా ప్రవర్తించావు. తిట్టేవు, దుమ్మెత్తి పోసావు, శాపనార్థాలు పెట్టావు. ఎవత్తో తగులుకోగానే ప్రేమ పుట్టుకొచ్చిందా? నీ ప్రేమ నమ్మడానికి సాకేతేం పిచ్చివాడు కాదు. వగలమారిదానా నాటకాలాడకు అంటాడు. నా మీద, నా మార్పు మీద కలగాల్సిన వాళ్ళకి నమ్మకం కలిగింది. ఎవరికి? మీ అక్కక? ఆమెది నటనే. నిన్ను నట్టేట ముంచుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సీత అలా ఎన్నటికీ చెయ్యదు. ఇంతలోనే ఎన్ని మాటలు మారుస్తావే. నిన్నటిదాకా అది దొంగ మొహంది, నా ఆస్తి కాజేయాలని చూస్తుంది అని ఇంట్లో లేకుండా పంపించేశావు. ఇవాళ ఈ హోటల్ పట్టుకుని వేలాడేలా చేసింది నువ్వు కదా. ఇవాళ లేనిపోని విశ్వాసాలు, నమ్మకాలు ప్రదర్శిస్తున్నావు. చూడు, ఆ ముసలాయంతో సహా అంతా నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూసేవాళ్లే. నీ మంచి కోరి చెప్తున్నాను స్వర్ణ, అనవసరమైన ఆలోచనలు మానేయి. లేనిపోని ప్రయాసలు పడద్దు స్వర్ణ. డైవర్స్కి నేను సిద్ధమే, నాకు సమ్మతమే అని నోటీసుకు ఆన్సర్ పంపు. స్వతంత్రంగా, స్వేచ్ఛగా బతుకు. నీకు నువ్వు దక్కించుకున్న ఆస్తిని నువ్వే అనుభవించు. మీరెన్నైనా చెప్పండి, నేను నా మొగుడిని వదులుకునే ప్రశ్నే లేదు. దాంతో కలవనిచ్చే ప్రసక్తే లేదు. ఇది స్వర్ణ చేంజ్ అంతే. అయితే ఏదో ఒక నాటకం వెయ్యాలి అంటారు, అంతే కదా అమ్మమ్మ గారు? అవును సీత, కల్చరల్ ప్రోగ్రామ్స్ అని 4 రికార్డింగ్ డాన్సులు వేస్తే సరిపోదు. మరి ఏం నాటకం వేయాలంటావు? ఏదో ఒకటి పౌరాణికం. అంటే ఓ పద్యం పాడించి తలారించేద్దామని నీ ఉద్దేశం? అదేం కాదు, అవేం అవసరం లేదు. మన పౌరాణికాలు, వాటి విలువ అందరికీ తెలియచెప్పాలి. అలాగే చేద్దాం నానమ్మ. ఇంతకీ ఏ నాటకం వేస్తే బాగుంటుందంటావు? కార్తీక మాసం కదా, ఏదైనా శివుడికి సంబంధించింది చూడండి. దక్షయజ్ఞం బాగుంటుంది పిన్ని గారు. వద్దొద్దు, అందులో పార్వతి ఆత్మార్పణ ఉంటుంది. కార్తికేయ అర్జున యుద్ధం అయితే? ఇప్పుడు యుద్ధాలు వద్దులేండి. అయితే శివపురాణం పరిశీలిద్దాం.
ఎందుకు తాతయ్య గారు? గంగా గౌరీ సంవాదం సరిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది సీత. అయితే నేను శివుడి వేషం కడతాను. అయ్యో బాబోయ్, ఎందుకండి ఎలా భయపెడతారు జనాన్ని? ఆ? మీరు శివుడు, నేను ఈ కుర్చీలో కూర్చొని పార్వతి వేషం వేయినా? వేషమే కదా, కాకపోతే సావిత్రి వేస్తుందిలే. అమ్మో, నాకు నాటకాలు అవి రావు బాబాయ్ గారు, పైగా భయం. అసలు మీరు నేను వేయటం ఎందుకండి? కుర్రాళ్ళు వాడు చేస్తే బాగుంటుంది. అయితే నేను శివుడు వేషం వేస్తా. రఘు, నువ్వు స్క్రిప్ట్ తయారు చేయి, నేను డైరెక్షన్ చేస్తాను. సాకేత్ శివుడు వేషం వేస్తాడు. నేనా? శివుడా? నీకు శివుడు గెటప్ బాగుంటుందిరా. అవును సాకేత్, నీకు చాలా బాగుంటుంది, నువ్వే వేయాలి. నేను పార్వతి వేషం వేస్తా. నువ్వు వేషం వేస్తావా? ఏ వేయకూడదా? అయితే నేను గంగ వేషం వేస్తా. వేషుగ్గా ఉంటావమ్మా.